హిందీలో టైప్ చేశారంట. సో ఊరంతా నాటుకోడి కూరే 20,000 నాటుకోళ్లు తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎగబడి పట్టుకుపోయిన జనం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన. కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన వైద్యులు. ఘటనపై స్థానికుల్లో చర్చ. నాటుకోళ్లు దొరికిన ఆనందంలో. సో ఆదివారం వచ్చే వరకు నాటుకోడి. ఇంకా మహారాష్ట్ర మంత్రుల మెడకు భూ కొనుగోళ్ల ఉచ్చు. అక్రమాలు జరిగాయన్న విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దు. ఆయన క్యాన్సిలేషన్ ఛార్జీల కింద సర్కార్కు 41 కోట్లు చెల్లించాల్సిందే. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ పైన అక్రమ భూ కొనుగోళ్ల ఆరోపణలు. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకేనా? కాంగ్రెస్ నిలదీత. సో అక్రమాలు జరిగాయన్న విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దు. అయినా క్యాన్సిలేషన్ ఛార్జీల కింద సర్కార్కు 41 కోట్లు చెల్లించాల్సిందే. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ పైన అక్రమ భూ కొనుగోళ్ల ఆరోపణలు. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకేనా? కాంగ్రెస్ నిలదీత. చూడండి, ఈనాడు అందరి నోట జూబ్లీహిల్స్ చిట్టీలు ఎన్నొచ్చినా ఇల్లు శుభ్రం చేయడానికి బీరాక్షి, పెరుడు చేసుకోవడానికి నర్సింగ్, కిచెన్లో పనులకు రామ్, మేకప్ చేయడానికి వృద్ధుల. ఇంతకు వీళ్ళెవరు? మనుషులు కాదు, హ్యూమనాయిడ్ రోబోలు. మనిషిలా కనిపించే చేదోడు వాదోడుగా ఉండే హ్యూమనాయిడ్ రోబోల విప్లవం రాబోతుందా అంటే భవిష్యత్తులో తప్పనిసరిగా వస్తుందంటున్నారు నిపుణులు. అయితే సృజనాత్మక సహానుభూతుల కోసం తోటి మనిషిపై ఆధారపడాల్సిందే అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబోల రంగంపై పరిశోధనలు సాగిస్తున్న హైదరాబాద్ సంస్థ పెరసెప్టెన్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు నడిమంటి మృత్యుంజయ శాస్త్రి ఈ మరమనుషుల తిరుతెన్నుల్లో వస్తున్న మార్పుల్లో ఈరాడుతో ముచ్చటించారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట, లాండ్రీ వంటి రోజువారీ పనులను హ్యూమనాయిడ్ రోబోలు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. 2060 నాటికి వీటి సంఖ్య 300 కోట్లకు చేరొచ్చని అంచనా. అప్పటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు అనుకుంటే ప్రతి ముగ్గురిలో ఒకరి మధ్య ఓ రోబో ఉంటుంది అనేది తోటి. అందరి నోట జూబ్లీహిల్స్ నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర. అహరహం శ్రమిస్తున్న కాంగ్రెస్, భాజపా. చూసినది లౌకిక పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ లో అమాత్యుల ప్రచారం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నేను భయపడను, మీ హామీ